ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నా అని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయర్స్ నిన్నకి మార్కెట్ అనేది 50% రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. లో నుంచి హైకి ఫిబ్ వేస్తే మీకు ఇక్కడ వరకు మార్కెట్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ నిన్నకి మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ అనేది వెళ్ళింది పైకి. అలాగే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ పైన మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు ఉంటారు BTST తీసుకొని. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఇక్కడ ఉన్న బయర్స్ అందరికి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో గిటంగా మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందామండి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనము బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ అందరికి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ అనేవి నేను నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి నేను ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది అయ్యింది. అయ్యి ఇక్కడ పైకి విక్ అనేది ఫామ్ అయింది, కిందికి విక్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనము బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకోవాలి. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసి ఉంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేస్తుండండి. ఎందుకంటే సపోర్ట్ పైన మార్కెట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారండి. ఈ క్యాండిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ హ్యూజ్ రెడ్ కలర్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అయ్యింది. ఇక్కడ నా స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి. హిట్ అయ్యి ఇక్కడ మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అనేది అయింది. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ అనేది ఉండి ఉంటే ఒకవేళ మనము ఆ సపోర్ట్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకునే వాళ్ళము. కానీ ఇక్కడ మనకు సపోర్ట్ అనేది ఏం కనిపిస్తలేదు, చాలా దూరంలో ఉంది కాబట్టి ఇంత రిస్క్ అనేది మనం చేయలేము. కాబట్టి మనము ఇక్కడ స్టాప్ లాస్ అనేది తీసుకున్నాము. కానీ మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అనేది అయ్యింది. కానీ ఒకటే ఎంట్రీ అండి మనం తీసుకునేది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం అనేది వస్తుందండి. రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ అనేది చేయండి. అప్పుడే మీరు ప్రాఫిటబుల్ గా ఉంటారు. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.